సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
సామెతలు 8వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. జ్ఞానమని నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. ఒకే మాట చదువుతున్నాను. దాని పైభాగంలో జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమి దానితో సాటిరావు. జ్ఞానమని నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. జ్ఞానం అనేది గురించి జూమ్ మీటింగ్స్లో చాలాసార్లు మాట్లాడాను నేను. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానములకు మూలము అని రాయబడి ఉంది. ఈ జ్ఞానం ప్రభువునందు భయభక్తులు కలిగిన వారికి ఆత్మలో నింపబడే ఆ స్థానాల విజ్ఞానం అనేది. ఈ జ్ఞానం అనేది ప్రభు అయిన దేవుని నుండి, యెహోవా దేవుని నుండి అది ఈ భూలోకంలోనికి దొర్లించబడింది. జ్ఞానం ఎలా దొర్లించబడిందంటే విమోచన మార్గం గుండా ఆత్మకు దొర్లించబడింది. ఈ జ్ఞానం అనేది పరిశుద్ధతలో ప్రకాశించింది అని చెప్పాను, పరిశుద్ధతలో విచ్చుకుందని చెప్పాను, పరిశుద్ధతలో ఈ జ్ఞానం పరిమళాన్ని ఇచ్చిందని చెప్పాను, పరిశుద్ధతలో ఈ జ్ఞానం అనేది జీవాన్ని ఇచ్చిందని చెప్పాను. జీవ సువాసన అని రాయబడి ఉంది 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. ఈ జ్ఞానం అనేది క్రీస్తు యేసు సిలువ యొక్క జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నతమైన స్థలాల్లో నిలబడింది. ఈ జ్ఞానం పూర్వకాల భక్తుల్లో నిలబడింది, పాత నిబంధన భక్తుల్లో నిలబడింది. జ్ఞానం కలిగిన వ్యక్తిలో ప్రభు అంటున్నాడు, చాతుర్యం అని నేను అందులో నివాసం చేసుకున్నాను అన్నాడు. దాంట్లో అంటే గృహ నిర్వాహకత్వంలో అప్పగించబడిన వ్యక్తికి, గృహ నిర్వాహకత్వంలో నిలబడిన వ్యక్తికి, నమ్మకమైన వ్యక్తికి, తర్వాత ఆలోచించినట్లయితే కనుక తర్వాత నేర్పుతో అని రాయబడింది. నేర్పు కలిగిన వ్యక్తికి, పవిత్రతతోనూ జ్ఞానంతోనూ నిలబడిన వ్యక్తికి, తర్వాత ప్రభువునందు నమ్మకత్వాన్ని కలిగిన వ్యక్తికి, ఆ చాతుర్యం అంటే ఆ చుట్టూ అంతా కూడా ఆ స్థానాల్లో నిలబడిన వానికి జ్ఞానం అందులో నివాసంగా నిలబడింది. అందులో నిలబడింది జ్ఞానం అనేది. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏ హృదయం అయితే దేవునికి ఆలయంగా నిలబడిందో 3వ అధ్యాయం 16వ వచనం. అందులో రాను రాను జ్ఞానం అనే చాతుర్యం అంటే నేర్పు, పవిత్రతో జ్ఞానంతో దీర్ఘశాంతంతో దయతో అని రాయబడి ఉన్నాయి. నేర్పు అనే మాట ఒకసారి రాయబడింది, నేర్పుతో. తర్వాత గృహ నిర్వాహకత్వంలో, నమ్మకత్వంలో, ఎన్ని స్థానాల్లో జ్ఞానం అది నివాసంగా నిలబడింది. అంటే అది గుండెల్ని, హృదయాలని విడిచిపెట్టి ఆ జ్ఞానం వెళ్ళిపోలేదు అన్నమాట అర్థం. పరిశుద్ధమైన స్థానాల్లో నిలబడింది, ఉన్నతమైన స్థలాల్లో నిలబడింది. యేసేపుని తీసుకెళ్ళి ఫరో ఎదుట నిలబెట్టాడు. ఫరోకి ముందు ఆయన తర్వాత ఫరో ఒక్కడే నిలబడ్డాడు. అంటే ఫరో అంతటి వాడయ్యాడు. ఆ జ్ఞానం ఐగుప్తు దేశమంతటా వ్యాపించింది. తనకున్న జ్ఞానం అనేది దేవుని జ్ఞానం. ఆ జ్ఞానం ఆ గృహ నిర్వాహకత్వ పనిలో ఏ విధంగా ధాన్యాన్ని సమకూర్చి అమ్మాలో దేవుడు చూపించాడు. ప్రతిదీ జ్ఞానం అనేది అది దాని పుట్టుక అనేది దేవుని భయభక్తులు కలిగిన వారిలో అది నిలబడింది. జ్ఞానం పూర్వకాలం ముందు ఇశ్రాయేల్లో నిలబడింది, ఇప్పటి కాలంలో కూడా ఇశ్రాయేల్ నిలబడింది. కానీ అందరూ ఆ స్థితిలో లేరు. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఆ స్థితి అక్కడ దేవుడు ఇచ్చాడని చెప్పాలి. జ్ఞానాన్ని, దానికి జ్ఞానం గురించి ఎన్నో చెప్పానంటే నా అంతర్యంలో ప్రభు ఏదైతే సెలవిచ్చాడో అన్ని విషయాలు జ్ఞానం గురించి మీ ముందు వివరించాను. ఒమిని సెయింట్ అనే పదం నుండి ఈ జ్ఞానం పుట్టిందని చెప్పాను. ఒమిని సెయింట్ అనే జ్ఞానాత్మపూర్ణుడు ప్రభు దగ్గర నుంచి ఈ జ్ఞాన కణాలు భూమి మీదికి దుల్లించబడ్డాయని చెప్పాను. పూర్వకాలం ముందు భక్తుల్లో అది నిలబడిందని చెప్పాను. పూర్వకాలం ముందు భక్తులు సిలువకు ఆర్చిగా నిలబడ్డారు. పాత నిబంధన సంఘం అనేది అది జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. ఈ జ్ఞానం అనేది తర్వాత దేవుడు నోవాహుకి ఇచ్చాడు. నోవాహుకి ఇచ్చిన జ్ఞానం అనేది ఆ యొక్క ఓడ కట్టడంలో ప్రభు చెప్పినటువంటి ప్రకారంగా ఓడ నిర్మించడం జరిగింది. ఈ ఓడ అనేది భూప్రపంచమంతట్లో తిరిగింది. గోళమంతా తిరిగిందేమో అన్నది మరి నాకు తెలియదు. ఆ నీళ్ళల్లో తేలియాడటం కాదు, భూగోళమంతా కూడా నీళ్ళల్లో జలంతర్గామిగా తిరిగిందా లేకపోతే నీళ్ళపై నుంచి తిరిగిందా అనే విషయం మాత్రం నేను చెప్పలేనది. జలాంతర్గామిలో అని అంటే నీళ్ళల్లో నిలబడినటువంటి ఆ భూమి ఆదికాలంలోనే ఆదిమకాల భక్తులకి ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడు ఆ జ్ఞానాన్ని అనుసరించి ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి జ్ఞానులు దాన్ని అనుసరించి నడిచారని చెప్పగలగాలి. అప్పటి జ్ఞానం ఎలా ప్రబలిందో మనం బైబిల్ గ్రంథంలో రాయబడకపోయినప్పటికీ దానిలో నుంచి శాస్త్రాలు వెలువడ్డాయి. దానిలో నుంచి
స్కాలర్స్ తీసుకున్నారు దాంట్లో నుంచి ఆ శాస్త్రాన్ని. అటువంటి స్థానం దాంట్లో ఇవ్వబడింది. ప్రపంచమంతా దేశాలంతా కూడా ఈ జ్ఞానం యొక్క కణాలు వెదజల్లబట్టడానికి ఇశ్రాయేలు మూల కారకులయ్యారు. ఇశ్రాయేలు దేశంలో మూల కారణమైనటువంటి ఆ స్థానాలు ఇశ్రాయేలు భూమిని చుట్టూ వచ్చి, అంటే ఎర్ర సముద్ర మార్గంలో లేక అరణ్య మార్గంలో వారు వచ్చినప్పుడు ఆ ప్రభు వారికి ముందు నడుస్తూ ఆ జ్ఞాన వాక్కుల్ని ప్రభు వెదజల్లాడు. వారి ద్వారా ఎంతోమంది చనిపోయారు. కానీ ఆ విషయం గురించి నేను మాట్లాడట్లేదు. తర్వాత ప్రభు అంటున్నాడు, నేనే జ్ఞానమును అంటున్నాడు. ఆయన మోషేకి సెలవిస్తూ నేనే జ్ఞానాత్మ పూర్ణుడి అని సెలవిచ్చాడు దేవుడు మోషేకి జ్ఞానాన్ని ఉగ్గుపాలతో నూరిపూసాడు దేవుడు. జ్ఞానాన్ని ఉగ్గుపాలతో, అంటే అలాగా జ్ఞానం ఆ తల్లి దగ్గర నుంచి ఆ జ్ఞానం మోషే కలవడింది. అసలు జ్ఞానంలో ప్రావీణ్యుడు, అతను ప్రావీణ్యతను సంపాదించాడు జ్ఞానంలో. అది హృదయంలో ఆ స్థానాలు ఎంతో నిలబెట్టబడ్డాయి. హృదయంలో ఇప్పుడు స్థానాల్లో మనం ఆలోచిస్తే అపవిత్రత, పాపం లేనటువంటి స్థలంలో పాపాన్ని దునుమాడిన రక్తం, క్రీస్తు రక్తం మన హృదయంలో ఉన్నటువంటి ఆ స్థానాల్లో, ఆ చాతుర్యం నందు దేవుని యొక్క ఆత్మ మన యందు నివాసం ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులకు అందించాడండి. ఆ జ్ఞాన వివేకంతో కూడిన ఆధారమగు ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ, తర్వాత నీతియు వెల్లడిపరిచే ఆత్మ, నీతి న్యాయములందు నివసించేటువంటి ఆత్మ. తర్వాత ఈ ఆత్మ అనేది పరిశుద్ధ జ్ఞానాన్ని ఆత్మకి అంతర్యంలో నిలబెట్టింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత సత్యస్వరూపమైనటువంటి ఆత్మ మనల్ని సర్వసత్యంలో నడిపించింది, ఈ జ్ఞానంలో నడిపించింది, వివేకంలో నడిపించి తెలివిలోనికి నడిపించింది, అన్ని విధాలుగా నడిపించింది ఆత్మ. బైబిల్ యొక్క జ్ఞానం ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తం ద్వారా ఆత్మకి ముద్రించాడు ఆయన. ఈ జ్ఞానం అనేది తెచ్చుకున్నది కాదు, పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, ఏదేది చేస్తే వచ్చేది కాదు. ఈ విమోచన మార్గంలో దేవుని స్తుతియాగంలో ఈ జ్ఞానం మొలకలెత్తింది ఆత్మలో. దేవుని స్తుతియాగంలో ఒక పరిశుద్ధుని హృదయంలో మొలకలెత్తిన ఈ జ్ఞానాన్ని మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతుంటున్నాను నేను. ఎన్నిసార్లు వివరించి చెప్పినా సరే, అప్పటికి ఎన్నిసార్లు చెప్పినా సరే, కొత్త తలంపులు, కొత్త మార్గాలు ప్రభు ఆత్మకి బలిపరిచినప్పుడు పరిశుద్ధుల హృదయాల్లో ఈ ప్రకాశించే మార్గాలు ఇవి. జ్ఞానం యొక్క రేఖలు, ఆకాశం నుండి ప్రకాశించే ఆ మెరుపు రేఖలు, ఆ యొక్క ఉరుములు ఎలా ప్రకాశిస్తాయో మెరుపులుగా, అలాగే పరిశుద్ధాత్మ స్పర్శతో ఈ జ్ఞానం యొక్క రేఖలు క్రీస్తు యేసు యొక్క రక్తం హృదయంలో ముద్రితమైనప్పుడు, ఈ జ్ఞానం ఆత్మలో ప్రకాశించినప్పుడు, సత్యస్వరూపి ఆ దర్శనం ఆత్మకు అందించబడినప్పుడు, ఆత్మలో వివేచన జ్ఞానం అనేది ఆత్మలో దేవుడు క్రీస్తు ప్రభు తన రక్తంతో ముద్రిస్తాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత జ్ఞానం అనేది అది కూడా పరిపూర్ణమైనది. జ్ఞానం అనేది రెండవదిగా, జ్ఞానం అనేది ఎంత పరిపూర్ణమైనదంటే 37వ అధ్యాయం ఏబు గ్రంథంలో 37వ అధ్యాయంలో 16వ వచనం, పరిపూర్ణ జ్ఞానం గల వాని మహాకార్యములను నీకు తెలియనా, ఒక మాట చదువుతున్నాను అంతే. దాని పైభాగంలో దేవుడు తన మేఘపు మెరుపును ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానం చేయనో నీకు తెలియనా, మేఘములను తేలచేయుటకు పరిపూర్ణ జ్ఞానం గలవాని మహాకార్యములు నీకు తెలియనా, మేఘములను తేలచేయుటకు అన్నాడండి. దాంట్లో దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్నప్పుడు దాంట్లో ఉరుము, శబ్దము, మెరుపు, కాంతి వస్తేనే ఆ వర్షం కురుస్తుందండి. చాలాసార్లు మనం గమనించుకుంటాం, దట్టమైన మేఘాలు కురుస్తాయి, గాలి వస్తుంది, విపరీతమైన చల్లటి గాలి వస్తుంది, కానీ వర్షం కురవదండి. వర్షం కురవదు. కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు కింద, పరిపూర్ణ మేఘమును తెలియజేయుటకు పరిపూర్ణ జ్ఞానము కలుగవాని మహాకార్యములు తెలియని మేఘాలను తేలిపోయేటట్లు చేస్తున్నాడు. ఎందుకంటే వర్షం కురిపించడం అనేది ఆయన స్వాధీనంలో ఉంది, వర్షం ఇవ్వడం అనేది ఆయన స్వాధీనంలో ఉంది. అసలు ఆ విషయాలు ఇంకా ముందు భాగాల్లో రాయబడి ఉన్నాయి. ఏంటంటే కింద భాగంలో ఒక చోట రాయబడి ఉంది, ఆయన కృప కొరకే కానీ, ఆయన కృప కోసమే కానీ, లేదా శిక్ష విధించడానికే కానీ ఈ మేఘాలు వర్షం కురుస్తాయి అంటే కొన్నిసార్లు ఆయన తన యొక్క ఏం చెప్పాలి, తన యొక్క మాటతో ఆ యొక్క మేఘాలు కూడా వర్షం కురవకుండా వెళ్ళిపోతాయి. ఎన్నోసార్లు చూస్తాం మన జీవిత విధానాల్లో, సంవత్సరాల్లో ఎన్నిసార్లు చూస్తుంటా ఉంటే వర్షాలు లేక కమ్ముకునే మేఘాలలో కూడా వర్షం ఉండదండి. మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ యొక్క పరిశుద్ధ జీవితంలో జ్ఞానం ప్రకాశించకపోతే, పరిశుద్ధ జీవితంలో ప్రేమ పలుకులు లేకపోతే, కన్నీటి దారులు లేకపోతే, కారు మేఘాల్లో వర్షం లేని స్థానం ఎలా ఉందో నేటి సంఘ పరిస్థితి కూడా అలాగే ఉందండి. అలాగే ఉంది.
ఆ కన్నీటి దారుల్లో ఉండట్లేదు. సంఘాల్లో బోధించే వారిలో లేదు, కూర్చున్న వారిలో కూడా లేదు. తర్వాత అటువంటి స్థానం లేకపోతే సంఘంలో ఫలం రాదండి. సంఘంలో మొలకలెత్తావు, చెట్లు విత్తనాలు మొలకలెత్తావు. స్తుతి ఆరాధనలో నీ కన్నీరు పడకపోతే ప్రభు పాదాల మీద నీకోసం బలియాగం అయినటువంటి క్రీస్తు యేసు యొక్క ఆ బలియాగం మీద నీ యొక్క నీరు పడకపోతే, నీకోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు యొక్క బలియాగం మీద బలియాగ రహస్యంలో నీ కన్నీరు పడకపోతే, బలియాగ రహస్యంలో నీ ఆత్మ చుట్టుకొనకపోతే, అంతరాత్మ దేవుని ఆత్మను చుట్టుకోకపోతే, ఆ ప్రేమ రహస్యం నీకు అర్థం కాకపోతే అది డ్రైనెస్ అండి. ఆత్మలో అటువంటి డ్రైనెస్ అంటే అటువంటి వారు ఎంతసేపు ఇతరులని విమర్శించడానికే చూస్తారు, కానీ ఇతరులని హీనపరచడానికే చూస్తారు, కానీ పరిశుద్ధులని అవమానపరచడానికే చూస్తారు. కానీ ఈ రహస్య స్థానం వారికి అర్థం కాదని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ రహస్య స్థానం వారికి ఏమాత్రం కూడా అర్థం కాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఈ జ్ఞానం గలవా అని మహాకార్యం నువ్వు చూచావా? ఆయన కార్యాలు ఏంటి? పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాని మహాకార్యాలు. ఆది కాండంలో ఆయన భూమిని నిర్మితమైనప్పుడు, భూమిని నీళ్ళ నుంచి తీసినప్పుడు ఆయన మహాకార్యాలు. ఇప్పుడు ఆయన మహాకార్యాలు మనం చూసినవి చాలా చిన్నవే, మెల్లనైన స్వరమే, కానీ సింహ గర్జనలు తర్వాత కానీ వినబడవు. గర్జనలు ఇచ్చే సింహం ఎలా గర్జిస్తుందో ఆ విధంగా గర్జిస్తాడండి ఆయన ఇప్పుడు సాధు వలె, గొర్రెపిల్ల వలె ఆయన ప్రభువు ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో ఆయన వచ్చేది కొదం సింహం వలె వస్తాడండి ప్రభు. ఆయన గర్జనలు అప్పుడు వినాలి. అప్పుడు సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయులు ఆయనకు శబ్దం వినలేకపోయారు. ప్రభు యొక్క రాకడలో, రెండవ రాకడలో ప్రభు ఆయన ఎలా వస్తాడు అనేది బైబిల్ గ్రంథం చెప్తా ఉంది అనే విషయం. అందుకోసం జ్ఞానం పరిపూర్ణమైన ఈ జ్ఞానం అనేది సంఘానికి జ్ఞానం ఎంత పరిపూర్ణమైందో మొట్టమొదటిగా క్రీస్తు రక్తము అంత పరిపూర్ణతను అందించింది. ఈ విషయాలన్నీ వన్ బై వన్ చెప్పినా సరే కొద్ది నిమిషాలు మీ మధ్యలో మాట్లాడాలని తలుస్తుంటున్నాను. మొదటిగా జ్ఞానం ఇచ్చుకున్నటువంటి సుగంధం ఉండేది, ఇచ్చుకున్నటువంటి ఒక కల్వరి పుష్పం అండి జ్ఞానం. ఈ కల్వరి పుష్పం అనేది దాని మధ్యలో ముద్ర వేయబడినటువంటి క్రీస్తు రక్తం జ్ఞానం యొక్క రేఖల్ని మానవ హృదయంలోని పరిశుద్ధుల హృదయంలో ప్రకాశింపజేసిందండి. వాటిని మహిమాయుక్తమైన కణాలను పిలుస్తారు, మహిమాయుక్తమైన రేఖలని పిలుస్తారు. మహిమాయుక్తమైనది అనేది మహిమగల జ్ఞానంలోనికి ఆత్మ తీసుకుని వెళ్ళేట మార్గం అదేంటి ఎబ్రిపస్ పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆయనకు జ్ఞానం, ఆయన యొక్క మహిమ యొక్క తేజస్సు అని రాయబడి ఉందండి. ఆయనకు మహిమ యొక్క తేజస్సు అనేది క్రీస్తులో, యేసుక్రీస్తు ప్రభువులో కప్పబడి ఎన్ని తెరల చేత కప్పబడిందండి. ఒక్క తెర కాదండి ఆయన కప్పబడింది. ఆయన నిజస్వరూపం అనేది ఆ తెరల మధ్య దాచిపెట్టబడి ఉందండి. పరిశుద్ధమైన తెరల మధ్య ఆ నిజస్వరూపం అందు దాచిపెట్టబడి ఉందండి. ఆ దాచిపెట్టబడి ఉన్నటువంటి ఆ నిజస్వరూపాన్ని ఒక వ్యక్తి చూడాలంటే ఆ వ్యక్తి యొక్క జీవితం దేవుని సన్నిధిలో ఎంత నిందారహితంగా, ఎంత పరిశుద్ధతకే అంగలార్చడంలో, ప్రేమ కలిగి నడుచుకోవటానికి ప్రభు సన్నిధిలో ఆ ప్రేమను అనుభవించడంలో అప్పుడు ఆ జ్ఞానం యొక్క వికసింపు ఆత్మ తెలుస్తుందండి. ఈ వ్యక్తి కూడా నేను జ్ఞానుడని అనుకోరండి పరిశుద్ధులు. వారికి తెలియకుండానే ఆ జ్ఞానాత్మ హృదయానికి అందించబడుతుంది. నీకు తెలియదు కానీ ఇతరులకు గుర్తిస్తారు నీలో నుంచి. అది దేవుడు జరిగించేది. జ్ఞాని అనుకున్నవాడు అది ఆ మాట చెప్పలేను. ఏ వ్యక్తి కూడా నువ్వు జ్ఞానం అనుకుంటున్నావా అని రాయబడి ఉందండి దేంట్లోనూ, నాకు జ్ఞాపకం రావట్లేదు. కానీ ప్రభు ఇచ్చే జ్ఞానం అనేది అది వేగిరపడదు, అది తొందరపడదు, అణిగిమణిగి ఉంటుందండి ఆ జ్ఞానం. నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు నడుస్తున్నా, నువ్వు జీవిస్తున్న విధానంలో ఆ జ్ఞానం ఉప్పొంగిపోతుందండి. ఉప్పొంగి నీలో నుంచి ప్రకాశిస్తే ఆ జ్ఞానం అనేది. అటువంటి జ్ఞానాన్ని దేవుడు మన హృదయంలో కుమరించాడు. ఆ సత్యాన్ని ఏం రాస్తున్నాడని పరిపూర్ణ జ్ఞానం గలవా అని మాటల్లో నీకు తెలియని ఆ కార్యాలు, మహాకార్యాలు అన్నాడు ఆయన. ఆ జ్ఞానం గలవా అని మహాకార్యాలండి. ఒక వ్యక్తి రక్షణలో ప్రకాశించినప్పుడు ఆ ప్రభు చేసే ఆ మహాకార్యాలు. ఒక విషయం చెప్పాలండి, అబ్రహాం గురించి ప్రభు అంటాడు, నేను చేయబోయే కార్యాలు నేను అబ్రహామునికి దాచిదనా అంటాడు. అందుకోసం అబ్రహాము దేవునితో వాదిస్తాడండి. అక్కడ ఏవు కోసం బ్రతిలాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు,
ఆ సొదొమ గొమొర్రా నాశనం చేస్తారని. ఆ విషయాన్ని అబ్రహాంకు తెలియకుండా ఎలా ఉంటుంది అంటే, నీతివంతులైన వారికి, పరిశుద్ధులైన వారికి దేవుని కార్యాలు, బైబిల్ గ్రంథంలో దాచబడినటువంటి విషయాలు, సత్యాలు తెలియకుండా ఆయన ఉంచడండి. ఆయన ఉంచడు. ఆ విషయాన్ని పరిపూర్ణ జ్ఞానం గలవాని దేవుని కార్యాలని గ్రహించగలం, మనం గ్రహించగలం. దానిలో ఉంది ఏబులో 12వ అధ్యాయంలో 11వ వచనంలో జ్ఞానము శౌర్యములు ఆయన జ్ఞానము శౌర్యము అంటే జ్ఞానం బలం, శౌర్యం అంటే బలమేమో అనుకుంటున్నాను, ఇంగ్లీష్ చూడలేదు. జ్ఞానము జ్ఞానము శౌర్యము అనేది ఆయనలో ఆయన యొద్ద ఉన్నాయి జ్ఞానం. అనేకసార్లు బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్న సమయంలో చాలాసార్లు నా అనుభవాన్ని చెప్తున్నా. చిన్న అనుభవమే, పెద్ద అనుభవాలు కాదు, ఒక్క అనుభవం కాదు, ఎన్నో అనుభవాల్లో దాచిపడి ఉన్న ఈ చిన్న ఉపదేశాలు ప్రభు ఇచ్చినటువంటివి. కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో కొనుక్కున్నా, లిగుస్తున్నా, పనిచేస్తున్నా, ఏం చేస్తున్నా అది రివీల్ చేయబడే వరకు ఆత్మకి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకుంటానని. లేకపోతే ఈ సత్యాలు ఇవి కూడా నాకు తెలియపరచబడవు. మామూలుగా ఒక వ్యక్తి సొంతంగా సేవ చేస్తే 1 సంవత్సరం సేవ చేయొచ్చు, 6 నెలలు సేవ చేయొచ్చండి. వారు ఎత్తుక్కుంటారు ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు వాక్యం చెప్పడానికి. కానీ ఒక వ్యక్తి పుస్తకాలు వెతకకుండా బైబిల్ గ్రంథం మీద, జ్ఞానం మీద ఆధారపడి ప్రభుతో ఏకమైనప్పుడు ఈ జ్ఞానం ఎలా ఆత్మకు అందించబడుతుందంటే ఆయన ఎద్దుంది జ్ఞానం, శౌర్యము ఆయన ఎద్దున్నది. 12వ అధ్యాయం 16వ వచనంలో బలము ఘనతయు ఆయనకు స్వభావ లక్షణాలు. బలం అనేది ఆయనకి, ఘనత అనేది ఆయనకు స్వభావంగా ఉన్న అటువంటిది. ఘనత అనేది, బలం అనేది, జ్ఞానం అనేది మనకి పరిశుద్ధులకి స్వభావ లక్షణములు. ఆ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి 2వ అధ్యాయంలో రాస్తుంటాడు. క్రీస్తు యేసునందు మీరు విశ్వసించు అనేదాన్ని, ఆ బలాత్సమని బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన అపరిమితమైన మహత్యం ఎట్టిదో. క్రీస్తు యేసునందు విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న అపరిమితమైన ఆ మహత్యం ఎట్టిదో. అంత మంచి మాట ఉండండి. మీ మనోనేత్రములు వెలిగింపడిన 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనం, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయాన్ని బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఆ మహత్యాన్ని తెలుసుకోవాలండి. ఈ మహత్యం, ఆ శక్తి యొక్క మహత్యం, తర్వాత పరిశుద్ధులో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం, తర్వాత ఆ పిలుపులో, ఆయన పిలిచిన పిలుపులో నిరీక్షణ అండి. ఆయన పిలిచిన పిలుపులో ఆ పిలుపు నీ హృదయానికి వినిపించిందా? ఒక హృదయానికి వినిపిస్తే ఆ పిలుపు అడుగులు ఆ పిలుపును వెంబడిస్తాయండి. ఒక హృదయానికి కనుక ప్రభువునందు ఆ యొక్క పిలుపు ఒక హృదయానికి లభ్యమైతే ఆ వ్యక్తి క్రీస్తు వెంబడించే విషయంలో ముందుకుంటాడు. ఆ వ్యక్తి వెంబడించడం అనే రహస్యం అక్కడ అర్థమవుతుందండి. ప్రభువుని వెంబడించేవారు బైబిల్ గ్రంథంలో, రూతు గ్రంథంలో నయోమిని వెంబడించినటువంటి రూతు ఏమి చూసింది? రూతులో, నయోమిలో యెహోవా దేవుని యొక్క స్థానాన్ని నయోమిలో చూసింది. తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనూ, మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనూ ఆఖరి భాగం, నన్ను వెంబడించేవాడు అన్నాడు. అక్కడ తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి, త్యజించుకోవాలి. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అటువంటి వాడే దేవునికి పాత్రుడు, కానీ వాడు దేవునికి పాత్రుడు కాడు అన్నాడండి. దాంట్లో వెంబడించడంలో గల రహస్యం ఏంటంటే, స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు, ఏమీ తెలియనటువంటి అమాయకులైన స్త్రీలు, అప్పుడు ఆ దినాలు స్త్రీలు ఎలా ఉంటారంటే ప్రభు కాలంలో ఆ ప్రేమని హత్తుకుపోయారండి వాళ్ళు. ఇటు ఎడమకి ఏమేమి జరుగుతుందో, కుడిమికి ఏమేమి జరుగుతుందో వాళ్ళ కళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ప్రభువుని హత్తుకొని వెంబడించారండి సిలువని. కలవరి స్థానం వరకు కూడా వెంబడించారండి. అది కలవరి ప్రేమలో ఉన్న రహస్యం అండి. వెంబడించడంలో కలవరి ప్రేమ యొక్క రహస్యం అని ఆత్మకు అర్థం అవ్వాల్సిమా? ఆ ప్రేమ యొక్క కణాలు నీలో ఉండాల్సిమా? ఆ కలవరి ప్రేమ నీకు జ్ఞానాన్ని అందిస్తుందండి. జ్ఞాన రేఖల్ని నీలో ప్రకాశింపచేస్తుంది. ప్రేమ అనేది, జ్ఞానం అనేది అది విశ్వాసమునందు అనుగ్రహించబడింది. ఎఫ్సీ పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, విశ్వాసము జ్ఞానం ఏకత్వం పొంది మనల్ని మనము సంపూర్ణమైన వారు ఒకటకు, సంపూర్ణ పురుషులం అనుకోండి, స్త్రీ ఏదని అనుకోండి, అంటే మన సంపూర్ణత, సర్వ సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తాయండి. క్రీస్తున్న విశ్వాసం జ్ఞానంతో ఏకమవుతుందండి. అది విశ్వాసం వృద్ధి ఎక్కువది, జ్ఞానం అధికమవుతూ వచ్చిందండి. ఈ జ్ఞానాన్ని గురించి నేను చెప్పడం నా వల్ల కాదండి. ఎందుకంటే ఎన్ని మెసేజ్లు దీంట్లో గురించి చెప్పానంటే నన్ను విడిచిపోవటం లేదు. ఈ యొక్క వాక్యం అనమాట అర్థం, ఈ వాక్యం యొక్క భావన మీకు చెప్పడానికి.
తర్వాత ఏంటంటే పరిశుద్ధ స్త్రీలు, ఏమీ తెలియని అమాయకులైన స్త్రీలు ఆ యొక్క యెరూషలేము కుమార్తెలుగా పిలువబడినటువంటి వారు పిలువబడ్డారండి. వారు ప్రభువుని వెంబడించుటలో వాళ్ళు యెరూషలేము కుమార్తెలని పిలువబడ్డారండి ప్రభువు చేత. యెరూషలేము కుమార్తెలారా అన్నాడండి దేవుడు. ఇప్పుడు దినాల్లో కూడా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది స్త్రీలండి ప్రభువుని వెంబడించేవారండి. ఆ దేవాలయాలు చూస్తే, దేవాలయాలంటే చర్చెస్ చూస్తే స్త్రీలు కూర్చున్న స్థలం అంతా నిండిపోద్దండి. ఇదండి పురుషులు కూర్చునే స్థలాలు చాలా ఖాళీగా ఉంటాయి. అలా ప్రేమించిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారండి. వారు గణపరచబడ్డారండి. నెనరు గల స్త్రీ ఘనతనందును, నెనరు గల స్త్రీ ఘనతనందును. ఆ స్త్రీలు ఘనతనందిన వారండి ఎంతోమంది. రాజకుమార్తె లాంటి స్త్రీలు ఉన్నారండి. అటువంటి స్త్రీలు ప్రభువును అంగీకరించి భర్తలతో శ్రమపడి, భార్యలు భర్తలతో శ్రమపడి వారి జీవితాల్లో శ్రమకు ఓర్చుకొని, నిందలకు ఓర్చుకొని, అవమానాలు తట్టుకొని ప్రభువుని వెంబడించే స్త్రీలు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు. దాంట్లో పిల్లల్ని పెంచడంలో క్రీస్తునందు విశ్వాసమే అందు నిరీక్షణ అందు దాచిపెట్టబడ్డాయి ఉన్నాయండి. విశ్వాస నిరీక్షణలు ఆ యొక్క ప్రభు యొక్క ప్రేమలో బంధించబడి ఉన్నాయి ఆత్మకి. కాబట్టి ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ ఎన్నడూ కూడా సిగ్గుపరచబడలేదండి ఆ స్త్రీల పక్షంగా. అటు బైబిల్లో రాసినట్లు యెరూషలేము కుమార్తె ఎలా నడిచారో ఇప్పటి కాలంలో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి తల్లుల వలన దేవుని సంఘం అనేది గణపరచబడుతుంది. ఆ స్త్రీ నెనరు గల స్త్రీ ఘనతనందను. మరి నెనరు గల స్త్రీ అంటే మరి దాని మీనింగ్ నాకు తెలియదు, కానీ హృదయాన్ని తెలుస్తుంది, కానీ నాకు నోటితో చెప్పడానికి రావట్లా. అటువంటి స్త్రీ ఘనతనందను. ఆ విధంగా దేవుని చేత గణపరచబడిన స్త్రీలు ఎంతమంది ఉన్నారండి. వారి పిల్లల్ని విడిచిపెట్టలేదు దేవుడు. వారి పిల్లల్ని అనాథలుగా విడిచిపెట్టలేదండి. ఆయన అనాథలుగా విడిచిపెట్టలేదు. అటువంటి స్థానాలు ఇచ్చాడు దేవుడు. ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టాడండి స్త్రీ యొక్క విశ్వాసం అనేది. అటువంటి విశ్వాసం అనేది జ్ఞానంతో ఏకమైంది. అటువంటి జ్ఞానం అనేది పరిశుద్ధుడు తన సంఘానికి ప్రియులకు ఇచ్చాడండి జ్ఞానం. ఈ జ్ఞానాత్మ ఒక వాక్యం బోధిస్తుంటున్నప్పుడు మరొక వాక్యం ఆత్మకు అందించాడండి. ఒక సత్యంలోనికి ఆత్మ వెళుతున్నప్పుడు పరిశుద్ధ సత్యాల్లోనికి నిలబడటానికి పరిశుద్ధాత్మని దేవుని కణాలు ఆత్మలో వెదజలబడుతూ బైబిల్ గ్రంథంలో లోతైన మార్గాల్లోనికి ఆత్మ వెళ్ళడానికి, తెలియచెప్పడానికి ఆ కణజాలాలు ఆత్మలో వెల్లడిపరిచాడండి. ఆయన బయలుపరిచాడండి. అటు రాయటానికి, మాట్లాడటానికి, దేవుని వాక్యాన్ని సిద్ధం చేసుకోవటానికి ఆ కణజాలాలు ఆత్మలు లేకపోతే సంవత్సరాలు వెంబడి సంవత్సరం వాక్యం ప్రకటించడం అనేది ఎవరికి కూడా సాధ్యపరచబడదండి. ఆ బలమైన ఆత్మ అంతర్యాన్ని బలపరుస్తున్నప్పుడు క్రీస్తు యేసుకు మన వినియోగపరిచే బలాశయం బట్టి మన యందు విశ్వసించే ఆ బలాశయము ఎటువంటి ఉన్నతమైన స్థానాలు నడిపిస్తుందో ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉన్నది విషయాన్ని కూడా. అందుకోసం బలము, ఘనతయు ఆయనకు స్వభావ లక్షణాలు. బలం, ఘనత అనేది ఆయనకు స్వభావపూర్వకమైన లక్షణాలండి. ఆయన అటువంటి జ్ఞానాత్మకుడు ప్రభు. ఆయన మన దేవుడే ఉన్నాడండి. ఆయన మన దేవుడే ఉన్నాడు. దాంట్లో బైబిల్లో రాయబడి ఉంది. మరి వచనం తెలియదు, వచనం తెలుసుకొని రిఫరెన్స్. జ్ఞానం చేత ఆయన భూమిని స్థాపించను, వివేచన చేత అగాధ జలాల్లో నీళ్లు ప్రవహింపజేశాడు. జ్ఞానం చేత భూమిని స్థాపించాడండి ఆయన. ఎంత జ్ఞానం ఆ భూమిని స్థాపించడంలో ఎన్నో వేల చరిత్ర, ఎన్నో వేల సంవత్సరాల యొక్క చరిత్ర, భూమి పుట్టకమునుపు, భూమి పుట్టాక రాబో చరిత్ర అంతా కూడా ఆయన జ్ఞానం చేత దేవుడు భూమిని స్థాపించను అని రాయబడింది. జ్ఞానం చేత ఆయన భూమిని స్థాపించను అని రాయబడింది. వివేచన చేత అగాధ జలాల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయండి. వివేచన చేత అగాధ జలాలంటే భూమిని త్రవే కొలది, లోపలికి వెళ్ళే కొలది, మరి ఎంత తవ్వుతారో తెలియదు. చాలా వేల సంఖ్యలో లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నీళ్ళే ఉన్నాయండి. అంటే నీళ్ళ మధ్యలో ఆయన అగాధ జలాల మధ్యలో ఆయన వివేచన అనేది అప్పుడు ఆత్మకు అర్థమవుతుందండి, లేదా అర్థం కాదు ఆ విషయం. అగాధ జలాల్లో తెలివి వలన అగాధ జలాలు నీరు పారిందండి. అగాధ జలాలు అలాగే మానవ హృదయంలో మన హృదయం డ్రై అవ్వకుండా అగాధ జలం ఊటలు ఇచ్చాడండి ఆయన. యేసేపుకిస్తూ అంటాడు, పైనుండి ఇంటి దీవులతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలాల దీవులతోనూ. అంటే పైనుండి పరిశుద్ధుడు ఆయన సిలువకు అప్పగించబడిన ఆ స్థానం ఎటువంటిదంటే ఆయన కలవరి రక్తధారలు అటువంటిదండి. పైనుండి దిగి వచ్చింది, పరలోక మహిమ నుంచి దైవిక స్వరూపం నుండి దిగి వచ్చినటువంటి ఆ కలవరి రక్తధారలో, మింటి దారలో
కింద దాగి ఉన్న అగాధ జలాల దీవెనలు, అగాధపు ఓటలండి, ఓటలు ఏసేపుకి ఇచ్చాడంటే ఏసేపులో ఆ గుణగణాలు అంత క్రీస్తుని వ్యక్తపరిచాయండి. మనం ప్రభువుని ప్రేమిస్తున్నామంటే ఆ యొక్క వ్యక్తిత్వం మన అంతర్యంలో, మన బాహ్యంలో వ్యక్తిగత జీవితం క్రీస్తును గణపరిచే స్థాయిని దేవుడు మహింపరుస్తాడండి. ఆయన మహింపరుస్తాడు. ఆయన బలమును అనుగ్రహించేవాడు మాత్రమే కాదు, ఆయన ఘనతను అనుగ్రహించే దేవుడు అండి. ఆయన గణపరిచే దేవుడు. తన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తాడు, తన్ను గణపరిచే వారిని ఆయన గణపరుస్తాడండి. ఆయన యేసేపు జీవితం అంత గణపరచడానికి కారణం అసలు ఇటు అటు చూడనటువంటి జీవితంలో క్రీస్తు వైపు తన కనుదృష్టి, అంటే రాబోయే క్రీస్తు వైపు కనుదృష్టి, తనలో ఆ యొక్క పరిశుద్ధ స్థానాల్లో నిలబడినటువంటి యేసేపు యొక్క జీవిత విధానం మనకు ఉంచబడిందండి. ముందు మనకి, మన పిల్లలకి, కుటుంబాలకి, జనరేషన్స్కి అందరికీ దాచిపెట్టబడి ఉందండి ఎలా ఉండాలి పరిశుద్ధులు అనేది. అప్పుడు ఆ పరిశుద్ధమైన పరిమళం అండి, సువాసన మన నుంచి వెదజలబడుతుందండి. ఆ సెంట్, ఆ పరిమళం వెదజలబడుతుంది. ఆ పరిమళం అదండి అర్పణ, దేవునికి అర్పణ. అది పరిశుద్ధ యాగానికి సమరూపంగా ఇదండి అర్పణ. పరిశుద్ధ బలియాగానికి ఈ సమరూపంగా ఈ యొక్క అర్పణ, పరిశుద్ధ యాగంలోనికి సమరూపంగా మన పరిశుద్ధ స్థానాల నుంచి అర్పణ. ఆ పరిశుద్ధ స్థానాలు ఆయన పరిశుద్ధ స్థానం ముందు నిలబడినప్పుడు అప్పుడు జ్ఞానం ఆత్మకి ప్రకాశింపజేస్తాడండి. ఆయన జ్ఞానాన్ని ఆత్మ ప్రకాశింపజేస్తాడు, తెలివిని ప్రకాశింపజేస్తాడు, మరుగై ఉన్న మనాన్ని భుజింపనిస్తాడు, మరుగై ఉన్న సంగతులు తెలియపరుస్తాడు. ఆయన దాచబడి ఉన్న జీవవృక్ష ఫలాన్ని తిననిస్తాడండి. ఆయన అది భుజింపనిస్తాడండి నీ ఆత్మకి. నీకు తెలియనటువంటి రహస్యాల్లోనికి నీ ఆత్మను తీసుకుని వెళ్ళి తన ప్రేమనంతా నీకు కనబరుస్తాడండి. లేకపోతే ఎవరు బైబిల్ గ్రంథాన్ని బోధించడం సాధ్యపరచబడదండి. ఈ బైబిల్ గ్రంథాన్ని బోధించడం సాధ్యపరచబడదండి. మధురమైన మన్నాతో నింపబడిన ఈ బైబిల్ గ్రంథం, తేనె రసదారులతో నింపబడినటువంటి ఈ బైబిల్ గ్రంథం, అది పరిశుద్ధతకి, నీతికి, ప్రేమకు ఉనికి పట్టైనటువంటి ఈ గ్రంథం, పరిశుద్ధ స్థానాల్లో నిలబడినటువంటి ఆ మహిమాపూర్ణుడు ఆ మహిమను పరిశుద్ధ స్థానాల్లో వెదజల్లాడండి. పరిశుద్ధ స్థానాలు వెదజల్లాడు. ఏ వ్యక్తి ఆ స్థానాల్లో నిలబడతారో, ఉన్నత పరిశుద్ధ స్థలాల్లో ఏ వ్యక్తి నిలబడతారో వారు ఆత్మకు అందించబడిందండి పరిశుద్ధమైన స్థానం. దాన్ని తృణీకరించుకుంటారా? ఎందుకంటే అటువంటి స్థానాలు పొందడానికి పరిశుద్ధులు కన్నీరు ఎటువంటి కన్నీరై ఉండాలండి. పరిశుద్ధుల కన్నీరు ఎటువంటి కన్నీరై ఉండాలి ఆ స్థానాలు పొందుకోవటానికి. ఆ స్థానాల్లో నిలబడగలుగుతున్నామా మనం? పరిశుద్ధ స్వాస్థ్యాల నుంచి పొందగలిగినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఆ పరిశుద్ధ స్వాస్థ్యాన్ని నేటి పరిశుద్ధులు పొందగలుగుతుంటున్నారా అంటున్నాడు ఆయన. పరిశుద్ధులు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. అది అహరోను గడ్డ మీదుగా కాల్చబడిన అంగీల మంచు వరకు దిగజారిన పరిమళ తైలం ఉండను. హెర్మోను కొండ మీద నుండి దిగవచ్చు, సియోను కొండ మీద నుండి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండను. హెర్మోన్ మంచు అండి ఒకటి పరిమళ తైలం, రెండవది హెర్మోన్ మంచు. ఐక్యతలో, తగ్గించుకోవడంలో, ప్రేమలో, ప్రకాశించే మార్గాల్లో హెర్మోన్ మంచు సియోను కొండ మీద దిగి వచ్చి హెర్మోన్ మంచు అండి. సియోను కొండ మీద ఈ హెర్మోన్ మంచు, సియోను కొండ మీద పరిపూర్ణతను చూపించే ఆ స్థానంలో ఈ హెర్మోన్ మంచు, పరిపూర్ణతను చూపిస్తున్నటువంటి సియోను కొండ మీద ఈ హెర్మోన్ మంచు, అసలు మలినము లేని హెర్మోన్ మంచు. ఆ మంచు అనగా ఆ ప్రత్యక్షత నీ ఆత్మకి ఇవ్వబడుతుంది సుమా. ఆ ప్రత్యక్షతలో పరిమళ తైలం నీ ఆత్మకు పోయబడుతుంది, పరిమళ సువాసన నీ ఆత్మకు పోయబడుతుంది. ప్రభు ఈ వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థించుకుందాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఈ విషయాన్ని కంటిన్యూ చేస్తాను. తండ్రి వందనములు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడివైన నీవు మీ యొక్క సర్వసత్యంలో ఆత్మ నడిపిస్తుంటున్నప్పుడు తెలియని మరుగైన కొత్త సంగతులు తండ్రి ఆ జ్ఞానాత్మ నేను అనుగ్రహిస్తుంటున్నప్పుడు ప్రభువా నీకు ఏ విధంగా నేను స్తుతి చెల్లించగలను? నీతిమంతుడైన దేవుడివైన నీవు, పరిశుద్ధమైన దేవుడు నీవు, నీతితోనూ యథార్థతోనూ ప్రభు ప్రేమించే నీ బిడ్డల పట్ల నువ్వు చూపించే కార్యాలు అత్యున్నతమైనవి ప్రభువా. మహిమగలైన నీ సింహాసనం నుంచి వెదజల్లినటువంటి కణజాలాలు నేటి పరిశుద్ధుల హృదయాల్లో ప్రకాశించడానికి నీ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క రక్తాన్ని, బలియాగాన్ని మధ్యలో పెట్టావు ప్రభువా. నువ్వు ఈ బలియాగంలో అంతర్యం ఉంచబట్టడానికి, అంతర్యంలో ఉంచబడిన బలియాగానికి నీ మహిమ కలిగిన ప్రత్యక్ష అందించడానికి ప్రభువా నువ్వు అక్కడ యోగ్యుడవు ప్రభువా. ఈ స్థానాలు, ఈ వాక్య భాగాలు ఆశీర్వదించండి ప్రభువా. అనేకులకు నువ్వు దీవెనకరంగా చేయమని తండ్రి దేవా, మీ నామాన్ని, మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకోమని ప్రభువా యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం.
మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.